సంవత్సరాలు ఏది మొయ్యాలట? ఏ పెట్టె మొయ్యాలండి? బంగారు పెట్టె కాదది, ఎముకల పెట్టే. వేరే భాషలు చెప్పాలంటే యోసేపు చచ్చిపోయిన శవము, వేరే మాటలో ఆ ఎముకల పెట్టెను మోసుకుంటే వెళ్ళాలి. ఎన్ని సంవత్సరాలు? లేదు, 40 సంవత్సరాలు మోసారు. మోసింది 40 సంవత్సరాలు. ఎందుకంటే ప్రయాణం చేసిన ఎన్ని రోజులండి? 40 సంవత్సరాలు. బాగా అర్థం చేసుకోండి, మోసే మామూలుడు కాదు. ఈ 40 సంవత్సరాలు మోసేటప్పుడట ఆర్డర్ చెప్పాడు, డైలీ ఒకే గోత్రం వాళ్ళు కాదండి, అన్ని గోత్రాలు పంచుకోవాలి మంచిగా. ఒకరోజు యూదా గోత్రం, ఇంకో రోజు రూబేన్ గోత్రం, ఒక్కొక్క గోత్రం ప్రకారము, వేరే మాటలు చెప్పాలంటే ఒక్కొక్క ట్రైబ్ ప్రకారము, వేరే మాటలో ఆ యొక్క 12 మంది కుమారుల యొక్క గోత్ర క్రమము చొప్పున అది టైటిల్ డైలీ ప్రతిరోజు ఒక్కొక్కరికి ఆ బాధ్యత మారుతూ వచ్చేది. ఒకరోజు ఆషేర్ గోత్రం మోస్తే ఇంకో రోజు జబులేని గోత్రం మోయాలి. ఇప్పుడు బాగా ఆలోచించండి, మోస్తూ వెళ్తున్నప్పుడు ఆలోచించండి. ఒకళ్ళు ఎముకలు పెట్టిన మొయ్యాలంటే వ్యక్తి చనిపోయిన వెంటనే ఎమోషన్స్, భావోద్వేగాలు కట్టలు తెంచుకుంటుంది కాబట్టి ఆ ఒక్కరోజు మోయడం చాలా ఈజీ. ఆ రోజు అందరికి అకృతి పట్టి మోస్తారు, నేను మోస్తానండి. భక్సింగ్ గారి యొక్క పార్థదేహం మోసుకొని వెళ్తున్న పెట్టిన వ్యాన్లో నేను లోపల ఉన్నాను. ఆ రోజు ఆ వ్యాన్లో పైన భక్సింగ్ గారిని తీసుకెళ్లి పైన పెడుతున్న టైంలో అందరూ వచ్చి ఎలా పడ్డారు తెలుసా అండి? వాళ్ళన్నమాట, ఒక్కసారి తాకుతాం అనిపించిన. అవును, ఎంత 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 ప్రేమ. అవును, భక్సింగ్ గారు అంటే అంత ప్రేమ ఉంది, అభిమానం ఉంది కాబట్టి ఒక్కసారి తాకాలని ఇష్టపడ్డా. ఇప్పుడు ఆలోచించండి, యోసేపు అటువంటి అభిమానం ఉండొచ్చు వీళ్ళందరికీ. బాగా అర్థం చేసుకోండి, 1 రోజు 2 రోజులు 3 రోజులు అంటే శవం పెట్టుకొని మోయడము, అందరికీ అభిమానం ఉంటుంది, భావోద్వేగాలు ఉంటాయి, ప్రేమ ఉంటాయి, అంత బాగుంటుంది. ఇప్పుడు 40 రోజులు మోయాలంటే మన సూట్ కేసు మోయడమే మన కష్టము. అట్లాంటిది 40 రోజులు పెట్టె మోయాలంటే ఒప్పుకుంటామండి? మోసేది బంగారు పెట్టె కాదు, ఏం పెట్టండి? శవపేటిక, కుళ్ళిపోయిన ఎముక. వేరే మాట చెప్పాలంటే ఒక్కసారి శ్మశాన వాటికి వెళ్ళొస్తేనే చేతులు కడుక్కో, కాలు కడుక్కో, వేణులతో స్నానం చేసుకొని ఇన్ని ఆర్డర్లు చెప్పే మనము, ఇస్రాయల్ ప్రజలు ఇంకా నీట్నెస్కి ఇంకా మారుపేరు వాళ్ళు. వేరే మాట చెప్పాలంటే క్లీన్లీనెస్కి మారుపేరు ఇస్రాయల్ ప్రజలు. అట్లాంటిది ప్రతిరోజు ఎముకలు పెట్టే మోస్తే దింపినమంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పోయి స్నానం చేసుకోవాలి, స్నానం చేసుకొని రావాలి, మళ్ళీ కదులు మనసరికి మళ్ళీ పోయాలి, మళ్ళీ పోయి ఏం చేయాలి? స్నానం చేసుకోవాలి. ఎలా ఉంటుందండి పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. 1 రోజు 2 రోజులు మోయడం ఓకే, కానీ 40 సంవత్సరాలు మోస్తూ ఉంటే ఎంత దుఃఖంగా ఉండొచ్చో, ఎంత ఎంబారాసింగ్ ఉండొచ్చో, ఎంత తట్టుకోలేని పరిస్థితి ఉండొచ్చో. బహుశా నాలుగు అయితే ఖచ్చితంగా తిట్టుకునేవాడండి. ఏమని? దరిద్రమైన పని నాకు ఇచ్చారు. ఏ పని? ఎముకలు పెట్టే మోసే పని నాకు ఇచ్చారని. తర్వాత ఆలోచిస్తాను, అసలు ఏంటి, ఎవరు పెట్టే ఇది అని చూస్తే ఎవరు పెట్టండి? యోసేపు పెట్టే. వెంటనే తలంపు వస్తుంది, అసలు యోసేపు ఇట్లాంటి పిచ్చి కోరికలు ఎందుకు కోరుకున్నాడు? తర్వాత మనకు అనిపిస్తుంది, అయ్యో పాపం కదండి, తీసుకోమని ఎక్కడ కోరుకున్నాడు? ఇస్రాయల్ దేశం తీసుకోమన్నాడు. అసలు ఐగుప్తు దేశానికి ఆయన కావాల్సుకొని రాలేదు కదా, ఇష్టపడి రాలేదు కదా. ఏం చేశారు? ఎవరు తీసుకొచ్చారు అక్కడికి? ఇస్మాయిల్ తీసుకొచ్చారు మనం అనుకుంటాం. ఇస్మాయిల్కి అమ్మింది ఎవరండి? అన్నలే. ఇప్పుడు అన్నలు అంటే ఈ పిల్లలకి వాళ్ళు ఏమవుతారు? నాన్నలో, తాతలో, ముత్తాతలో అవుతారు. అంటే వేరే మాటలు చెప్పాలంటే మా తాత చేసిన ఆ రోజు పని, మా తాత తీసుకెళ్లి యోసేపుని అమ్మేసిన ఆ దుర్మార్గపు పనికి నేనేమయ్యాను? బలి అయ్యాను. మా తాతలు చేసిన దరిద్రమైన పని చివరికి నా మీద పడింది. ఆ ఎముకలు మోస్తున్న బహుశా ఏమైపోయా ఎముకలు అంటే వివాదాస్పదమైన ఎముకలు, కలహానికి గుర్తైన ఎముకలు, దోషారోపణ మనస్సాక్షిని రెచ్చగొట్టే ఎముకలు, ప్రశాంతతను కోల్పోవడానికి కారణమైన ఎముకలు, చేదు గుర్తుగా మారుపేరుగా మిగిలిపోయిన ఎముకలు, ఒకప్పుడు యోసేపుని అమ్మేశారన్న కుట్రకు మారుపేరుగా మిగిలిన ఎముకలు. మోస్తున్న ప్రతిసారి మనస్సాక్షి దోషారోపణ చేస్తూ మా తాత ఈ పని చేయకపోతే బాగుండవు, ఆ రోజు విత్తుకున్నారు, ఈరోజు మేమేం చేస్తున్నాం? కోసుకుంటున్నాం. ప్రియ సోదరుడా, ఈరోజు వివాదాస్పద ఎముకలు ఇంకా మోస్తున్నావా? నీ మనస్సాక్షిని దోషారోపణ చేసే ఎముకలు ఇంకా మోస్తున్నావా? ఈరోజు ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, ఎటువంటి పెట్టె మోస్తున్నావు? ఈరోజు నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తూ ఇంకా ఆ పొరపాటును క్షమాపణ కోరకుండా, ఇంకా క్షమించకుండా, అలాగే కలహపు ఎముకలను మోస్తూ తీసుకెళ్తున్నట్లయితే ఈరోజు దాన్ని సమాధి చేయమని మరొకసారి ప్రభు కోరుచున్నాడు. బలిపీఠం ఎదుట సమాధి చేసాయి.
ప్రభా ఈ కలహపు ఎముకలకు ఈరోజు స్వస్తి పలకాలను ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు బరీ దీస్ డెడ్ బోన్స్. ఈ ఎముకలు ఇక్కడ పాతి పెట్టి ఈరోజు సంపూర్తిగా తేలిక చేయబడిన వాడిగా ఈరోజు నేను ఆత్మ కలిగించి ఐక్యతలో ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను ప్రభా. ఐ వాంట్ టు ఫర్గివ్ మై బ్రదర్, ఐ వాంట్ టు ఫర్గివ్ మై సిస్టర్, ఐ వాంట్ టు ఫర్గివ్ మై ఫాదర్, ఐ వాంట్ టు ఫర్గివ్ మై హస్బెండ్. నా భర్త అయినా భార్య అయినా చేసిన పొరపాటును క్షమిస్తాను ప్రభా అని ఈరోజు క్షమించి వివాదాస్పద ఎముకలను ఈరోజు పాతి పెట్టి తేలిగ్గా ఈరోజు ప్రభు సన్నిధిలో ముందుకెళ్లాలని ఆఖరి వర్తమానాన్ని యోసేపు ఎముకలు ఇస్తున్నాయి. ప్రియ సోదరి సోదరా, ఇంకా కలహపు ఎముకలు మోస్తున్నావా? వివాదాస్పద ఎముకలు మోస్తున్నావా? బ్రతికే ఇంకొక గంట సేపు కూడా ఇలాగే మోస్తూ వెళ్తే రేపు నిత్యమైన పరలోక రాజ్యంలో కాళ్ళు మోపుతూ ఒక్కసారి వెనుకలు తిరిగి చూస్తే ఎందుకొరకు అలా మోస్తూ వెళ్ళాను, చివరికి ఎందుకు ఈ పరిస్థితి అయిపోయింది? విషాదం ఏంటి తెలుసా అండి? పేతురుతో ప్రభు అంటున్న మాట ఏం తెలుసా? నీ సహోదరుని కానీ నువ్వు క్షమించకపోతే నీ పాపం కూడా క్షమించబడలేదు. అదేంటి అంటే ఇతరులను క్షమించకపోవడం అంత నేరమా? మన పాపములు కూడా క్షమించబడకుండా క్యాన్సల్ అయ్యేంత నేరమా? అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఎస్, దేవుని బిడ్డగా నువ్వు క్షమించడానికి ఇష్టం లేకపోతే, క్షమాపణ అడడానికి ఇష్టం లేకపోతే అది ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం నుంచి నేను దూరం చేస్తుంది. కలపపు ఎముకలు నీకు ఎటువంటి ఆశీర్వాదం తీసుకొని రాదు. బహుశా ఆలోచిస్తే కథకు ఒకవైపు ఇదైతే యోసేపు మనస్తత్వం చూద్దామండి. ఎంత అద్భుతమైన మనస్తత్వం, రండి చూద్దాం. రండి ఈ సందర్భంలో చూడండి, యోసేపు మనస్తత్వం, మిగతా సహోదరుల యొక్క మనస్సాక్షి దోషారోపణ, ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ముగించుకుందాం. రండి ఒకసారి చూద్దాం. ఆదికాండం 42 అధ్యాయం 22వ వచనంలో సమస్య వచ్చేసరికి ఇప్పుడు మనస్సాక్షి పనిచేస్తుంది. చచ్చిపోయిన మనస్సాక్షి. ఎప్పుడైతే సమస్యలు గుండా వెళ్తామో, శ్రమలు గుండా వెళ్తామో ఒక్కసారి ఆలోచిస్తాం, ఎందుకు వచ్చింది ఈ శ్రమ, ఎందుకు వచ్చిందని చెప్పి మనస్సాక్షి ఆలోచిస్తున్నప్పుడు రూబేన్ అంటున్న మాట 42 అధ్యాయం 22వ వచనం త్వరగా చదవండి. మరియు ఈ చిన్నవాని ఎడల పాపం చేయకూడని నేను మీతో చెప్పలేదా? ఆయనను మీరు విననైతిరి కానీ ఏమంటున్నాడంటే అతని రక్తాపరాధము మన మీద మోపడుచున్నది. అమ్మేసింది 17 సంవత్సరాల వయసులో అయితే ఇప్పుడు రూబేన్ అంటున్నాడు వృద్ధాప్యంలో, అయ్యా ఆ రక్తాపరాధం ఇంకా వెంటాడుతుంది, ఆ రక్తాపరాధం ఇంకా వెంటాడుతుంది. యోసేపు యొక్క కేకలు ఇంకా వెంటాడుతున్నాయి. ఆ యొక్క మనస్సాక్షి దోషారోపణ ఇంకా వెంటాడుతుంది. ఈ రక్తాపరాధాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఈ శ్రమ రావడానికి కారణం ఆ రక్తాపరాధమే. దయచేసి నన్ను క్షమించావు ప్రభు అని చెప్పి రూబేను యొక్క మనస్తాపం, వేరే మాటలు చెప్పాలంటే ఎముకలు, కలహాన్ని పుట్టించిన ఎముకలు, వివాదాస్పద ఎముకలు మనస్సాక్షిని దోషారోపణ చేస్తున్నప్పుడు తట్టుకోలేక కుమిలిపోతూ మిగతా సహోదరుల పని కూడా అదే. ఒక్కసారి ఎప్పుడైతే వారి యొక్క గోనె సంచిలో ఆ బంగారు కప్పు దొరికిందో వారంటున్నారు, మనం చేసిన తప్పు ఇంకా మనల్ని ఏం చేస్తుంది, వెంటాడుతూనే ఉంది. ప్రియ సోదరి సోదరా, నీ పాపం నేను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు ఏ కుట్ర అయితే పొందావో అది నేను వెంటాడుతూనే ఉంటుంది. బహుశా నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, బయట నటించవచ్చు, కానీ మనస్సాక్షి మాత్రం నిన్ను శాంతంగా నిద్రపోనివ్వదో, అది నీ ఆరోగ్యాన్ని క్షీణిస్తుంది. ఈ ఎముకల్ని కూడా కొరికేసంత రీతిగా ఇతరుల్ని క్షమించకుండా ఇంకా అదే హాస్పిటల్ కొనసాగుతున్నట్లయితే శాస్త్రం చెప్పే సత్యం ఏంటంటే, ఒకరు ఇతరుని క్షమించడానికి నీకు ఇష్టం లేకపోతే ఆ బరువును మోస్తున్నట్లయితే, ఆ విషయాన్ని ఇంకా నువ్వు మోస్తున్నట్లయితే క్షమించకుండా ఆ విషయం నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. దావీదు అంటాడు, నా ఎముకలు తినేస్తున్నాయి, ఈ పాపము నన్ను, నా ఎముకలు కృషింపజేస్తున్నాయి. ప్రియ సోదరి సోదరా, ఇంకా నువ్వు మోస్తున్నావా ఈ కలపపు ఎముకలు? ఈరోజు పాతి పెట్టకపోతే అందుకొరకే నువ్వు క్షమించేస్తే క్షమించినోడు హ్యాపీయెస్ట్ పర్సన్ అంట. ఎందుకంటే తెలుసా అండి, క్షమించేసరికి ఆ బరువు అంతా ఏమైందండి, ఆ విషయం అంతా క్లీన్ అయిపోయింది. నువ్వు క్షమించకుండా మోసపోతే ఎవరు సఫర్ అవుతారండి? నువ్వు క్షమించకపోయినా, ఇతరులు క్షమ అడగకపోయినా ఆ బురద, ఆ విషయం మనమే మోస్తున్నాం. ఈరోజు ఆ బురదను ఏం చేద్దామండి, క్రీస్తు రక్తం చేత కడిగేసుకొని నిర్మలపరచబడి ఆత్మ కలిగించే ఐక్యతలో ఆ కలహపు ఎముకలకు ఈరోజు చర్మగీతం పాడడానికి దేవుడు మనందరికీ సాయపడగా. బహుశా ఇది అన్నల పరిస్థితి అయితే ఒక్కసారి యోసేపుని చూద్దాం రండి. యోసేపు చూద్దామండి. ఒక్కసారి కథ అంతా అడ్డం తిరిగింది. ప్రధానమంత్రి స్థాయిలో యోసేపు ఉన్నాడు. ఎవరైతే కుట్రలు పన్నారో, ఎవరైతే ఆ యొక్క విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఆ యోసేపుని చరిత్రలో హీనుడుగా మిగిల్చాలని ప్రయత్నించారో వాళ్ళందరూ వచ్చి యోసేపు ముందు నిలబడిన సమయం వచ్చింది. పగ సాధించాలంటే భయంకరమైన ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఊచకోత పోసి ముక్కలు చేయాలనుకుంటే అధికారం ఉంది, అడిగేవాడు లేడు. ప్రపంచంలో యొక్క ఐగుప్తు దేశం యొక్క సైన్యం అంతా కాళ్ళ కింద ఉంది. ఏది చేయాలంటే చేయొచ్చు, ముక్కలు ఏదంటే బహుశా నరకొచ్చు వారిని కావాలంటే, ప్రతీకారం తీర్చుకొని పగ సాధించుకోవచ్చు. కానీ యోసేపు ఒక్క మాట కూడా వారిని అనలేదండి. చివరికి నానొచ్చాడు, యాకోబు ఉన్నాడు, ఉన్నంతవరకు బాగుంది, అంతవరకు కూడా క్షమాపణ అడగలేదండి సహోదరులు. యోసేపు పెడుతున్న తిండి తింటున్నారు కానీ క్షమాపణ అడగలేదు.
వారి జీవితాన్ని కాపాడాడు యోసేపు, కానీ క్షమాపణ అడగలేదు. ఇప్పుడు నాన్న మరణించాడు, యాకోబు మరణించాడు. యాకోబు మరణించేసరికి భయం పట్టుకుంది. ఇప్పుడు తమ్ముడు ఏం చేస్తాడు? మమ్మల్ని చంపేస్తాడు. ఇంతవరకు నాన్న కొరకు ఆగినాడేమో అని చెప్పి ఇప్పుడు టెన్షన్ ఉంది. ఎందుకు క్షమాపణ అడుగుతున్నానంటే భయంతో క్షమాపణ అడుగుతున్నారు, కానీ నిజంగా హృదయ భారాన్ని క్లీన్ చేసుకోవడానికి మాత్రం కాదండి. ఇప్పుడు వచ్చి క్షమాపణ అడుగుతున్నారు. ఏమని క్షమాపణ వార్త మనం పంపించారండి? అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 50 అధ్యాయం 16-17 వచనాలు. ఆదికాండం 50, 16-17 అందరం కలిసి చదువుదామండి. యోసేపునకు ఇలాగ వర్తమానం పంపారు. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించిందేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరుని కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించమని అతనితో చెప్పినాను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమనిది. వారు యోసేపు ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్ చేస్తున్నాడంట. ఏడుపు ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? ఎప్పుడో క్షమించేశాడు, ముందే క్షమించేశాడు అన్నల్ని, కానీ ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాడు. క్షమాపణ అడుగుతారేమో. నేను మాత్రం తెలియకున్నాను. వాళ్ళు క్షమాపణ అడుగుతారని చూస్తూ ఉంటే వాళ్ళు వచ్చి క్షమాపణ అడిగేసరికి ఘోరమని ఏడ్ చేశాడు. వాళ్ళందరినీ ఎప్పుడు కూడా తను ద్వేషించలేదు. అంత ఘోరమైన ప్రయత్నం చేసినా వాళ్ళు వేసే ప్రతి కుట్ర అది నా హెచ్చింపుకే కారణమవుతుందని చెప్పి భావించాడే. ఎప్పుడైతే వచ్చి క్షమాపణ అడిగారో ఘోరమని ఏడ్ చేస్తున్నాడు. ఆ రోజు ఎలా ఉండొచ్చు అంటే ఒక్కసారి ఆలోచించండి. మహిమ తిరిగి వచ్చినట్లు అన్నలందరూ కలిసి ఒకరొకరు కలుసుకొని బోరుమని ఏడ్ చేసుకొని గతాన్ని పూడ్చిపెట్టేసి ప్రభు కొరకు ఒక్క కుటుంబంగా రక్త బంధువులుగా ఆ రోజు ఐక్యపరిచిన దినం ఎంత మహిమకరంగా ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి. యోసేపు బోరుమని ఏడ్ చేసరికి ఈ అన్నలు అంటున్నారు, ఎందుకు క్షమించాలంటే సారీ అనే పదం అప్పుడు అడిగారట. సారీ అడగడం చాలా కష్టం కదండి, చాలా కష్టం. ఒక ప్రాంతంకి వెళ్ళాను పరిచయ కొరకు. వెళ్తే సేవకుని కొడుకు చిన్న పిల్లడు, వాడు 2 years ఎంత ఉంటాడేమో బహుశా. వాడుని అల్లరి చేయకరా అంటే వాడు నన్ను ఉల్టా ఏమన్నా తెలుసా అండి, అన్నాడు నన్ను. అనేసరికి వాళ్ళమ్మ చిత్తగా బాధి కొట్టి సారీ చెప్పు అన్నకు, సారీ చెప్పు అన్నకు, సారీ చెప్పు అంటే కింద పడి దొరుకుతాను, కానీ సారీ చెప్పలేదండి. సారీ చెప్పడం చాలా కష్టం, పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు. కానీ దైవ నైజానికి వస్తే, దేవుని స్థాయికి వస్తే దేవుడు క్షమించడంలో సిద్ధ మనసు గలవాడు. క్షమాపణ అడగడంలో దేవుని బిడ్డలు నిజంగా ఆత్మీయ స్థాయిలో ఉంటే ఇతరులను క్షమించడంలో, క్షమాపణ అడగడంలో ఈరోజు అటువంటి స్థాయికి వెళ్ళాలని, విశ్వాస వీరుల స్థాయికి వెళ్ళాలని యోసేపు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు క్షమించామా? బహుశా నీ భర్త నేను వంచాడా? నీ భార్య నేను వంచిందా? బహుశా నీ తల్లిదండ్రులు నేను వంచారా? బహుశా నీ పొరుగు వారిని బంధించారా? బహుశా సంఘ స్నేహితులే, విశ్వాసులే బహుశా నేను వంచున్నారా? ఈరోజు క్షమాపణ కోరుదాం, లేదా క్షమించడానికి ఇష్టపడదాం. ఈరోజు ఎముకల్లో పాత పెట్టడానికి ప్రభు మనకు సహాయపడం గాక. అది వేసవికాల సెలవులు. ఆ సెలవులో హాలిడేస్ నిమిత్తమై ఒక ఇంట్లో అక్క తమ్ముడు ఇద్దరు కలిసి